గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు, ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ASP. నీటి గుంటలో పడి 3 బాలికలు మృతి, KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. అనకాపల్లి బీజేపీ ప్రశిక్షణ తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్సీ PVN మాధవ్. రాజేంద్రనగర్ లో క్రిస్మస్ వేడుకలు, YMCA ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. డీటెయిల్స్ చూస్తే గ్రామీణ యువకులు క్రీడల్లో రాణించి జాతీయ జట్టుకు ఎంపిక కావాలని నిర్మల్ జిల్లా భైంస ASP కిరణ్ కోరారు. శుక్రవారం రోజున ముధోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల ముగింపు ఉత్సవాలకు ASP ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ స్థాయిలో జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. Now we are waiting for the PCCI. नाम बोलना अच्छा जोर से बॉलर है क्या है वो भी बोलो। मोहम्मद बिलाल बालर सर इंडिया को भी कहते हो, श्रीलंका को जाएंगे हमारे साथ आए तो फास्ट बॉलर ओके फास्ट बॉलर अच्छा ओके ओपन कर ले आदेश ओपन फास्ट बॉलर ओपन फास्ट बॉलर अच्छा सर Telangana Cricket Association members and specifically the Mudhol youth like Bajaj Bhosle who have taken the initiative for organizing such a good tournament. यहाँ पे हम देख सकते हैं कि एक भैंसा जैसे एक छोटे से शहर में, एक मुधोल तालुका में यहाँ पे एक स्टेट लेवल का क्रिकेट एसोसिएशन यहाँ पे टूर्नामेंट हो रहा है और एक काफी खुशी की बात है कि सभी जो बच्चे हैं उन लोगों को एक प्रॉपरली जो टैलेंट है वो साबित करने के लिए और उनको आगे एक बढ़ावा देने के लिए एक काफी अच्छा मौका यहाँ पे दिया जा रहा है. आज यहाँ पे फाइनल मैच के लिए बुलाया और मुझे बहुत खुशी है कि एक पुलिसिंग का काम छोड़कर कुछ अलग भी देखने को मौका मिल रहा है और मैं चाहता हूँ कि सिर्फ स्कूल कॉलेजेस नहीं तो बाकी भी जो स्पोर्ट्स रहते हैं और कोई भी एक्स्ट्राऑर्डिनरी एक्टिविटीज हो ताकि कोई भी स्पोर्ट्स, फुटबॉल, क्रिकेट, कबड्डी या इवन बाकी भी जैसे एक्टिविटीज लाइक पेंटिंग, डांस, इन पार्टिसिपेट करना चाहिए. स्पेशली जो लोग हैं, जो पेरेंट्स होते हैं, उन्होंने अपने बच्चों को जो टैलेंट है उसको देखते हुए, उसका इंटरेस्ट देखते हुए एक प्रॉपरली उस पर फोकस करते हुए उसको एक बढ़ावा देना चाहिए और आगे जाके एक बच्चा अपना जो है एक ऑलराउंडर यहाँ पे बने, एक ऑलराउंडर उसकी पर्सनालिटी बने, इसके लिए फोकस करना चाहिए. थैंक यू. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం BHEL చెక్ పోస్ట్ సమీపంలో నడుస్తున్న స్కార్పియో వాహనంలో మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారు అప్రమత్తం కావడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. స్కార్పియోలో ఉన్న జకీర్ కుమారుడు హుస్సేన్లు నాగారం నుంచి BHEL కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో పెను ముప్పు తప్పింది.
पाइप దానికి పైప్ పెట్టుకున్నాక అదే ఫ్యాన్ ఓపెన్ చేసి వరంగల్ జిల్లా మర్పల్లి మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 27న ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలకు కారణమవుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పసుల మహేష్ పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు డిసెంబర్ 27 తలపెట్టినటువంటి నిరుద్యోగ యువకులకు గత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 7 సంవత్సరాల కాలం దాటి 8వ సంవత్సరం కూడా నడుస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. దానికి నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర మరి 27వ తారీఖు నాడు ధర్నా ఉంది. ఆ ధర్నాకు యువకులు ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు రాక ఈరోజు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్నాకు వచ్చి ఆ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క ధర్నాకు మరి భారతీయ జనతా పార్టీ మరి బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క సభను మరపల్లి భారతీయ జనతా పార్టీ బీజేపీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి అందరూ సహకరించాలని చెప్పేసి కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి 4వ ఫేజ్లో 3 బాలికలు నీటిగుంటలో పడి మృతి చెందారు. సంగీత, రమ్య, సోఫియాలు ఆడుకుంటూ నీటిగుంట వద్దకు వెళ్లి పడిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి బాలికల మృతదేహాలను వెలికి తీశారు. షెట్ పట్టుకో జారుతుంది షెట్ అమ్మాయి షెట్ పట్టుకో మన రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్గా శ్రావణ్, కార్యదర్శిగా వెంకన్న నియామకమయ్యారు. జాతీయ కార్యదర్శి ఈడుగురాల సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, బీసీ నాయకత్వ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతూ రాజ్యాధికారం దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాతీయ బీసీ సంఘం కార్యదర్శి సురేష్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అక్కపల్లి నాగరాజు పాల్గొన్నారు. జై బీసీ, జై బీసీ, ఆర్ కృష్ణ నాయకత్వం, జై బీసీ, జై బీసీ. జాతీయ బీసీ యువజన సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం చేసిన ఆర్ కృష్ణ గారికి మరియు అరుణ్ సార్ గారికి, గడ్డం నరసింహన్న గారికి మరియు జాతీయ కార్యదర్శిగా ఉన్న మన సురేష్ అన్న ఇడుగురాల సురేష్ అన్న గారికి, జిల్లా అధ్యక్షుడు అక్కపల్లి నాగరాజు గారికి మరియు జిల్లా కన్వీనర్ పెద్దూరి సావన్ కుమార్ గారికి మరియు జిల్లా నాయకులకు నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా వంతు బీసీల బలోపేతానికి కృషి చేస్తానని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జాతీయ బీసీ యువజన సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్గా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, అరుణ్ సార్ గారు, గడ్డం నరసింహ గారు, అలాగే ఇడుగుల సురేషన్న గౌడు గారు, జిల్లా అధ్యక్షుడు అక్కపల్లి నాగరాజు, నాతో పాటు సహకరించిన జిల్లా నాయకులు మైపాలన్న గారి, శ్రీకాంత్ అన్న కానీ, అలాగే కాజీబాబు అన్న కానీ, శీలం సోమన్న కానీ, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాకు సహకరించినందుకు. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి పార్లమెంటు ప్రశిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
పార్టీ జిల్లా అధ్యక్షులు గండి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా శిక్షణ తరగతులను ప్రముఖ బీవీఎస్ పర్యవేక్షణలో 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులను ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ప్రారంభించారు. ప్రపంచాన్ని ఆర్యమయం చేయాలన్నదే భారతదేశం ఆలోచనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెక్స్ట్ కాలాంశం అవుతుంది. వేదిక పైన ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు. అందరూ మన వేదిక ముందుంటే ఆ విధంగా మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోగలుగుతాం. భారత్ మాతాకి. అలాగే ఈ కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు. మహిళా మనులు కూడా చాలా మంది వచ్చారు, అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మీరంతా కూడా శిక్షార్థులు, స్టూడెంట్స్, నేను టీచర్ని, అంతే. సో మన బాధ్యతలన్నీ కూడా ఈ 3 రోజులు ఏమి ఉండవు. ఆ విధంగా ప్రోటోకాల్ కూడా ఏముండదు. మనందరూ కూడా ఎవరైతే అధ్యక్షుడు అలాగే ఎవరైతే వక్తలు. అగ్గాల హనుమంతరావు, నేను బీజేపీ సైనిక సేన స్టేట్ కో కన్వీనర్ని. అలాగే ఈరోజు మనకి ఇక్కడ భగవతుల చారిటబుల్ ట్రస్ట్లోని మనకి బీజేపీ ప్రశిక్షణ తరగతులు జరుగుతున్నాయండి. ఇది రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాలో నిర్వహిస్తుంది. అలాగే ఈరోజు అనకాపల్లి జిల్లాలో 24, 25, 26 ఈ 3 రోజుల్లో జరుగుతుంది. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ డిన్నర్ ఇక్కడే అరేంజ్ చేస్తారు. రాత్రికి ఇక్కడే ఉండి మార్నింగ్ టైంలో ఇక్కడ కాలకృత్యాలు అయిన తర్వాత పీటీ గీటీ చేసిన తర్వాత ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు కాలాంశం ప్రకారం మనకి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, మహిళా సోదరిమణులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఆల్రెడీ 100 నుంచి 150 మంది చాలామంది రావడం జరిగితే ఈరోజు మొదటి కాలాంశం ప్రకారం మన ఎమ్మెల్సీ మాధవ్ గారు, ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ మాధవ్ గారు తీసుకున్నారు విదేశాంగ విధానం గురించి. అలాగే ఇక్కడ రానున్న రోజుల్లో అంటే ఈ 3 రోజుల్లో మంచి మంచి వక్తలు పైనుంచి వస్తారు. అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్గా అన్నీ చెప్తారు, ఏ విధంగా ఉండాలో. ఈరోజు ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం హరిపురం బీసీటీఏ ఆధ్వర్యంలో అక్కడ మనకి బీజేపీ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ప్రతి 4 ఏళ్ళకి కూడా రాష్ట్రంలో కానీ ప్రత్యేక నియోజకవర్గంలో కూడా ఈ జిల్లా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ బీసీటీలో వివిధ కార్యకర్తలు, నాయకులు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గారు, పెద్దలు, వీళ్ళందరూ నాయకులు కూడా వచ్చి ఈ శిక్షణ తరగతి గురించి వివిధ కార్యకర్తలు, మండల కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు, జిల్లా పదాధికారులు అందరికీ కూడా, మహిళలకు కూడా ఇక్కడ శిక్షణ జరుగుతుంది. ఇదే ఉంది. వీళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా వసతి గురించి కానీ నీరు, వాటరు, ఆహారం, టిఫిన్, బ్రేక్, లంచ్ అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ 3 రోజుల శిక్షణలో వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా జిల్లా మైనార్టీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ ఇబ్రహీం బాషా నేను ఇక్కడ ఒక శిక్షణ తరగతికి వచ్చాను ఈరోజు. అదేవిధంగా ఈ పార్టీ విధి విధానాలు. కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఉద్దేశించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలుంటే అధికారులు చెప్తారే తప్ప ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. ఎమ్మెల్యేని విమర్శించేవారు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు అంజలి, గుడాల మల్లేష్ పాల్గొన్నారు. ఇకపోతే రెండవది కళ్యాణ లక్ష్మి చెక్కులు. మీ విలేకరులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే 2016లోనే జీవో నెంబర్ 18 ప్రకారం ప్రభుత్వం ఒక ఉత్తర్వు స్పష్టంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏ విధంగా ఇవ్వాలని ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎప్పుడు 2016లో, అది ఇప్పుడు 2021. మరి అలాంటిది ముఖ్యమంత్రి ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకాలు ఉన్నాయో అవి ఎమ్మెల్యే గారు కోరిన చోట, కోరిన ప్లేస్లో ఇచ్చే విధంగా ఏర్పాటు ఉంది. అది ఎమ్మెల్యే గారిని సిఫార్సు చేస్తారు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే అవి అందజేయబడుతుంది. అవి స్థానిక కార్పొరేటర్లు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు చెప్పాల్సిన పని లేదు. అది ప్రభుత్వ విధానము. అది ఒక ఎల్బీ నగరం కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆ సిస్టమ్ ఉంది. దాన్ని కూడా ఒక పద్ధతి, ఒక జీవోల మీద అవగాహన లేకుండా దాని మీద ఒక సిస్టమ్ అనేది తెలియ. గత వారం రోజుల నుంచి ఎల్బీ నగర్ బీజేపీ కార్పొరేటర్లు కానీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు కానీ ప్రోటోకాల్ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి నిన్న ఈ 2-3 రోజులు జరుగుతున్న సంఘటనల గురించి ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీలో హయత్ నగర్ డివిజన్ తరఫున, హయత్ నగర్ పార్టీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము కోరేది ఒకటే ఏంటంటే, నిన్న జరిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి పర్యటన, మరి సరూర్ నగర్లో ఆ బోటు ప్రారంభోత్సవం ఇచ్చేసినప్పుడు నేను పర్సనల్ రిక్వెస్ట్గా హయత్ నగర్లోని పాత మస్జీదు పడమట గోర శిథిలావస్థలో ఉంది.
అన్నది తప్పకుండా మీరు విజిట్ చేయాలి, కూలిపోయేటట్టుందని చెప్తే అప్పటికప్పుడు ఆయన రావడం జరిగింది. అది అధికారిక కార్యక్రమం కాదు, ఎటువంటి ప్రారంభోత్సవాలు జరగలేదు, ఎటువంటి సమీక్ష జరగలేదు. ఈ విషయం స్థానిక కార్పొరేటర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఒక్కనాడు మసీదు కానీ మసీద్ సమస్య కానీ గొడవల సమస్య కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఏడాది నుంచి ఆ పెండింగ్ ఉన్న పనులు ఏమైతే కూడా పరిశీలించడం లేదు. అది పాత రోడ్డుగా ఆనుకొని ఉన్నా కూడా ఏ క్షణమైనా కూలిపోతే ప్రమాదాలు సంభవించినట్టుంది. అది పురావస్తు శాఖ కింద ఉంది అన్న పరిస్థితిలో ఉందని చెప్పి చాలా రోజులు చెప్పడం జరిగింది. నిన్న నేను గట్టిగా అడగడం వల్ల అప్పటికప్పుడు మంత్రి గారు రావడం జరిగింది. దానికి ప్రోటోకాల్ తెలియదు చెప్పి అనడము చాలా కరెక్ట్ కాదు. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపోతే ప్రోటోకాల్ గురించి మీరు మా ఎమ్మెల్యే గారు చెప్పే స్థాయిలో కానీ అనుభవం కానీ పద్ధతి కానీ మీకు లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 2 సార్లు కార్పొరేటర్, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఉడా చైర్మన్, ఇప్పుడు ఎంఆర్టీసీ చైర్మన్. ప్రస్తుతం ఆయనకు క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్నా కానీ ఆయన క్యాబినెట్ ర్యాంక్ తీసుకోకుండా సాధారణంగా ఉన్నాడు. ఆయనకు చెప్పాల్సినంత అవసరం లేదు మీకు. పోతే మొన్న క్రిస్మస్ పండుగ నాడు పోయి ఎల్బీనగర్ మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నా చేశారు. మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నా చేసినప్పుడు మీరు ఒక్కటే తెలుసుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకే అధికారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అది ఇంకోటి ఏంటంటే అవి జిహెచ్ఎంసీ నిధులు కావని కూడా మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అంటే క్రిస్మస్కి ఇచ్చిన గిఫ్ట్లు మైనార్టీ శాఖ నుంచి వచ్చినాయి తప్ప అవి జిహెచ్ఎంసీ నిధులు కావు. పోతే అది కూడా అది ఎమ్మెల్యే గారు తన కార్యాలయంలో కూర్చోబెట్టుకొని ఎల్బీనగర్లో ఉన్న మైనార్టీలను మన క్రైస్తవ సోదరులను కూర్చోబెట్టి బిషప్లను కూర్చోబెట్టి 8 మందికి వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి వాళ్ళ అకౌంట్లలో పైసలు పడతాడు, ₹1,00,000 లెక్క పీస్ టు ఫెస్టివల్కి. ఇకపోతే వాళ్ళ గిఫ్ట్లు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప దానికి మమ్మల్ని విలువలేదని చెప్పి జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడ ధర్నా చేయడం. ఇకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ అది కులము మతము ప్రాంతము సంబంధం లేకుండా క్లియర్గా ఇచ్చేది. అది ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు, లేదా స్థానిక ఎమ్మెల్యే గారు చేసుకోవచ్చు. ఇది పద్ధతి. ఒక తెలంగాణ కాదు, ఇండియా మొత్తం ఉన్న పద్ధతి. అది దానికి కూడా వాళ్ళు వరుస్తలేరు. అది కూడా మాకు చెప్పాలని అంటారు. ఇకపోతే కళ్యాణలక్ష్మి చెక్కులు అది 2016లో జీవో స్పష్టం. రాజేంద్ర నగర్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. వైఎంసీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కేక్ కట్ చేసి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తరపున పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు, క్రీస్తు సందేశం వినిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏ ఒక్క కులం అనేది కాదు. ఇప్పుడు పెద్దలు రాష్ట్ర వాళ్ళు చెప్పినట్టుగా అందరినీ ప్రేమిస్తూ ముందుకు యేసు ప్రభుత్వాన్ని ఇలా మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నాం. మన అందరూ ఆలోచించారు. ఇలా రంజాన్ పండుగ తీసుకొని, బోనాల పండుగ తీసుకొని, క్రిస్మస్ పండుగ తీసుకొని, బతుకమ్మ పండుగ తీసుకొని, ఏ పండుగ తీసుకున్నా ఏదో నా ఉద్యోగ సహకారం చేయాలని ప్రజలకు ఆలోచనతో. తెలంగాణలో మొట్టమొదటి సుప్రీం ప్లంబింగ్ నాలెడ్జ్ సెంటర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో ఏర్పాటు చేసిన సుప్రీంలో అన్ని రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు చింతల సంగమేశ్వర్ గుప్తా, లింగేష్ గుప్తా తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటు చేశామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ పాల్గొన్నారు. బాలాపూర్ రోడ్లో సుప్రీం ఎక్స్పీరియన్స్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ సుప్రీం షోరూమ్. అయితే సుప్రీంలో అయితే ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రోడక్ట్స్
పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇది సెంటర్ పెట్టడం జరిగింది. ఇక్కడ సేల్స్ కన్నా నాలెడ్జ్ సెంటర్గా క్రియేట్ అయింది. సో ఇక్కడ ప్లంబింగ్లో పైపింగ్లో ఎన్ని రకాల పైపులు ఉన్నా అన్ని రకాల క్వాలిటీస్ ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ట్యాంకు, సెప్టిక్ ట్యాంక్స్ అన్ని రకాల ప్రోడక్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి. సో ఏ కస్టమర్ కానీ ప్లంబర్కి కానీ ఆర్కిటెక్చర్స్కి బిల్డర్స్కి ఒక ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు పెట్టడం జరిగింది. అంతేకాకుండా సుప్రీం సంబంధించిన అదర్ ప్రోడక్ట్స్ కూడా యోగా మ్యాట్స్ కానీ ఫ్లోరింగ్ షీట్స్ కానీ టాప్ షీట్స్ కానీ చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ ఫర్నిచర్ కూడా ఉంది. సో సుప్రీం ఒకే సెంటర్లో అన్ని రకాల ప్రోడక్ట్స్ డిస్ప్లే పెట్టి ప్రతి ఒక్క కస్టమర్ కానీ ఎవరైతే యూజర్ ఉంటారో వాళ్ళకి దానికి సంబంధించిన సబ్జెక్ట్ తెలుపడానికి ఇక్కడ ఈ సెంటర్ క్రియేట్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు, ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఏఎస్పీ. నీటి గుంటలో పడి 3 బాలికలు మృతి, కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. అనకాపల్లి బీజేపీ ప్రశిక్షణ తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. రాజేంద్రనగర్లో క్రిస్మస్ వేడుకలు, వైఎంసీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.